సో ఈ లిస్ట్లో ఫస్ట్ వన్ వచ్చేసి కింగ్డమ్. విజయ్ దేవరకొండ అండ్ భాగ్యశ్రీ బోర్సేలు మెయిన్ లీడ్స్గా చేసిన ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, పోలీస్ ఆఫీసర్ అయిన సూరి చిన్నప్పుడు ఇంట్లో నుండి పారిపోయిన తన అన్న కోసం వెతుకుతూ ఉంటాడు. అలాంటి ప్రాసెస్లో తన అన్న శ్రీలంకలో ఉన్నాడని తెలుసుకొని అక్కడికి వెళ్తాడు. తన అన్న కోసం అక్కడికి వెళ్ళిన సూరి ఎలాంటి ప్రాబ్లమ్స్లో చిక్కుకున్నాడు, అసలు సూరి వాళ్ళ అన్న శ్రీలంకకు ఎందుకు పారిపోయాడు, అక్కడేం చేస్తున్నాడు, సూరి తన అన్నని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాడా లేదా అనేదే ఈ మూవీ ప్లాట్. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అండ్ పర్ఫార్మెన్సెస్ బాగుంటాయి. ఓవరాల్గా ఓకే అనిపించే ఈ యాక్షన్ థ్రిల్లర్ని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఏలియన్ ఎర్త్ మైండ్ బెండ్ చేసే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సిరీస్. కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే, విజువల్స్ ఇలా ఏ ఆస్పెక్ట్లో చూసినా మైండ్ బ్లోయింగ్ స్టఫ్ ఉంటుంది. ప్లాట్ ఏంటంటే 2120లో ఒక సీక్రెట్ ప్లేస్లో కొందరు సైంటిస్టులు కలిసి ఒక సైన్స్ ల్యాబ్ని సీక్రెట్గా రన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ప్రాడిజీ ది బాయ్ జీనియస్ హెడ్గా ఉంటాడు. అతను కొన్ని సింథటిక్ బాడీస్ని తయారు చేస్తాడు. ఆ బాడీస్కి చావు అనేది లేకుండా పవర్స్ క్రియేట్ చేస్తాడు. అదే ప్రాసెస్లో ఒక పెద్ద స్పేస్ షిప్ అనుకోకుండా భూమి మీదకి పడుతుంది. కానీ ఆ షిప్లో వింత వింత స్పీసీస్, వెనమస్గా ఉండే యానిమల్స్ ఉంటాయి. ఈ సింథటిక్ బాడీస్ ఆ యానిమల్స్ని ఏం చేశాయి, అసలు ఆ స్పేస్ షిప్ ఎక్కడి నుండి వచ్చింది, తర్వాత ఏమైందని స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రీసెంట్గా ఓటీటీలో వచ్చిన బెస్ట్ కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ ఇది. ప్లాట్ నచ్చితే అస్సలు మిస్ అవ్వకండి. టోటల్గా 8 ఎపిసోడ్స్ ఉంటాయి. జియో హాట్స్టార్లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి జేఎస్కే, జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఎండ్ వరకు ఎంగేజ్ చేసే కోర్ట్ రూమ్ థ్రిల్లర్. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్, సురేష్ గోపిలు మెయిన్ లీడ్స్గా చేశారు. ప్లాట్ ఏంటంటే, బెంగళూరులో ఐటీ జాబ్ చేసే జానకి తన ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్తో సరదాగా ఉంటూ హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటుంది. కానీ కొన్ని రీజన్స్ వల్ల జానకి కేరళకి వెళ్తుంది. అక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ జానకి లైఫ్నే మార్చేస్తుంది. అసలు జానకి లైఫ్లో ఆ రోజు రాత్రి ఏం జరిగింది, జానకి కోర్టుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, కోర్టులో జానకి న్యాయం జరిగిందా లేదా అని ఎండ్ వరకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అనుపమ పరమేశ్వరన్ యాజ్ యూజువల్ తన యాక్టింగ్తో ఎరగదీస్తుంది. మూవీలో మిగతా క్యారెక్టర్స్ అండ్ సురేష్ గోపిల పర్ఫార్మెన్స్ కూడా చాలా డీసెంట్గా ఉంటుంది. ఈ ఎంగేజింగ్ థ్రిల్లర్ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే G5లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి ది లాస్ట్ ఆఫ్ అస్, క్రేజీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది. ప్లాట్ ఏంటంటే, జోయల్ తన టీనేజ్ కూతురితో అమెరికాలో నివసిస్తూ ఉంటాడు. కానీ అదే టైంలో కొంతమంది మీద ఫంగస్ అటాక్ చేయడంతో వాళ్ళందరూ జాంబీలుగా మారిపోతూ ఉంటారు. వెంటనే అక్కడున్న గవర్నమెంట్ వాళ్ళందరినీ అక్కడికక్కడే కాల్చి చంపేస్తూ ఉంటుంది. కానీ ఆ ఫంగస్ మాత్రం మొత్తం అందరికీ సోకుతూ ఉంటుంది. అదే ప్రాసెస్లో జోయల్ తన డాటర్ అండ్ తన బ్రదర్తో కలిసి దేశం దాటి పారిపోవాలని చూస్తాడు. అప్పుడు ఆర్మీ ఆఫీసర్ వీళ్ళని కూడా కాల్చేస్తారు. అప్పుడు అక్కడి నుండి వీళ్ళు ఎలా బయటపడ్డారు, అసలు బయటపడ్డారా లేదా, అసలు ఆ ఫంగస్ ఏంటి, దానివల్ల అందరూ ఎందుకు జాంబీలుగా మారిపోతున్నారు, ఆ వైరస్ని ఎలా అరికట్టారు, హీరో తన కూతురు కోసం ఏం చేశాడు అని సిరీస్ అంతా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. 2 సీజన్స్ ఉన్న ఈ సిరీస్లో టోటల్గా 15 ఎపిసోడ్స్ ఉంటాయి. ప్లాట్ నచ్చితే జియో హాట్స్టార్లో చూడండి, పక్కా ఎంజాయ్ చేస్తారు, అస్సలు మిస్ అవ్వకండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి ఓహో ఎంతన్ బేబీ, రీసెంట్గా ఓటీటీలో వచ్చిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. ఈ మూవీలో హీరో విష్ణు విశాల్ బ్రదర్ రుద్ర హీరోగా చేశారు, మిథిలా పాల్కర్ హీరోయిన్గా చేశారు. ప్లాట్ ఏంటంటే, అశ్విన్ వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు. దానికి విసిగిపోయిన అశ్విన్ ఫ్యూచర్లో తనకు రాబోయే వైఫ్ వాళ్ళ పేరెంట్స్లా కాకుండా తనను అర్థం చేసుకుని హ్యాపీ లైఫ్ని లీడ్ చేసే అమ్మాయి రావాలనుకుంటాడు. ఆ ప్రాసెస్లో అశ్విన్ ముగ్గురిని లవ్ చేస్తాడు. అలా వాళ్లలో తను ఎవరిని చూస్ చేసుకున్నాడు, ఫైనల్గా తను కోరుకున్న అమ్మాయి తనకు దొరికిందా లేదా అనేదే మిగతా స్టోరీ. మూవీలో కామెడీ, రొమాన్స్, లవ్, ఎమోషన్స్ని చాలా బాగా క్యారీ చేశారు. హీరోగా ఫస్ట్ మూవీ అయిన రుద్ర తన యాక్టింగ్తో ఎంగేజ్ చేస్తాడు. ఓవరాల్గా వెల్ మేడ్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని మిస్ అవ్వకండి. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2. స్పెషల్ ఓపీఎస్ సీజన్ 1 ఎంత అద్భుతంగా ఉంటుందో సీజన్ 2ని కూడా ఇంచుమించు అలానే డిజైన్ చేశారు. సీజన్ 2లో కేకే మీనన్ అండ్ ప్రకాష్ రాజ్లు మెయిన్ లీడ్స్గా చేశారు. సీజన్ 1లో హిమ్మత్ సింగ్ తన టీంతో కలిసి ఇండియన్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ని ఎవరు లీక్ చేస్తున్నారు, టెర్రరిస్టులను ఎలా అంతం చేశారు అనేది చూపించారు. సీజన్ 2లో కూడా ఆల్మోస్ట్ అలాంటి ప్లాట్నే డిజైన్ చేశారు. ఇప్పుడు పెరుగుతున్న ఏఐ టెక్నాలజీ వల్ల సైబర్ టెర్రరిజం ఎంత భయంకరంగా ఉంటుంది, మన దేశాన్ని నాశనం చేయడానికి ఎలాంటి ప్లాన్స్ వేశారు, హిమ్మత్ సింగ్ తన
టీంతో కలిసి వాళ్ళని ఎలా అడ్డుకున్నాడు అనేది సీజన్ 2లో చూపించారు. ప్లాట్ ఎలా ఉన్నా మేకర్ స్క్రీన్ ప్లేతో మళ్ళీ మరోసారి అదరగొట్టారు. ఎపిసోడ్కి ఎంగేజ్ చేసే ట్విస్టులు బాగుంటాయి. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ పర్వాలేదనిపిస్తాయి. ఓవరాల్గా సీజన్ 1 తర్వాత వెల్ ట్రైడ్ సీజన్ 2 అని చెప్పొచ్చు. ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే 7 ఎపిసోడ్స్తో జియో హాట్స్టార్లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి సంకెళ్ళు. ఈ సిరీస్లో ట్విస్ట్లకి బుర్ర పాడవుద్ది. స్టోరీ, స్క్రీన్ ప్లే అంతా వేరే లెవెల్లో ఉంటాయి. ప్లాట్ ఏంటంటే ఒక పోలీస్ స్టేషన్ చుట్టూ కొన్ని మర్డర్స్ వరుసగా జరుగుతూ ఉంటాయి. అసలు ఈ మిస్టరీ మర్డర్స్ ఎవరు చేస్తున్నారని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్లో అన్బిలీవబుల్ ట్విస్టులు ఉంటాయి. ఒక్క క్లూ కూడా లేకుండా ఈ మర్డర్స్ ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఈ మిస్టరీ మర్డర్స్ని చేస్తున్న ఆ సైకో కిల్లర్ ఎవరు అని ఎండ్ వరకు ట్విస్ట్ మీద ట్విస్ట్లతో ఎక్కడ బోర్ కొట్టకుండా చేస్తుంది. ఎస్పెషల్లీ ఫైనల్ ఎపిసోడ్లో వచ్చే ట్విస్ట్కి మాత్రం ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఎండ్ వరకు థ్రిల్లింగ్గా ఉండే ఈ సిరీస్లో టోటల్గా 7 ఎపిసోడ్స్ ఉంటాయి. సింగిల్ సీజన్ ఉన్న ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే G5లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి.